డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఇవాళ నందుతో ముగియబోతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని మొత్తం 88 గంటలు ప్రశ్నించారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న టాలీవుడ్ ప్రముఖులు తాము సిట్ కు సహకరించామని, అవసరమైతే మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని ప్రకటించారు. కొందరు స్వచ్ఛందంగా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వగా మరికొందరు నిరాకరించారు. వారిలో నవదీప్, చార్మి, రవితేజ ఉన్నారు. అయితే కోర్టు అనుమతితో ఈ ముగ్గురి నుంచి శాంపిల్స్ తీసుకునే ఆలోచనలో ఉంది సిట్ బృందం. అటు డ్రగ్స్ విచారణలో కెల్విన్, జీషాన్లు తనీష్ పేరు చెప్పడంతో పాటు వారి కాల్ డేటాలో కూడా తనీష్ తో మాట్లాడినట్టు గుర్తించింది సిట్. దీంతో వారిద్దరితో ఉన్న పరిచయాలపై ఆరా తీశారు సిట్ అధికారులు. అలాగే తరుణ్, నవదీపులతో ఉన్న పరిచయాలపైన ప్రశ్నలు అడిగారు. ఇవాళ నటుడు నందుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించనుంది. అయితే రెండో దశ నోటీసుల పర్వం ఉంటుందా? ఒకవేళ ఉంటే టాలీవుడ్ తో పాటు ఇతర రంగాలకు చెందిన వారికి కూడా నోటీసులు ఇస్తారా అన్నదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడితో విచారణ పర్వం ముగించి విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న మూలాలను గుర్తించే పనిలో సిట్ ఉంటుంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు విచారించిన వారిలో ఎవరిని నిందితులుగా ఉంచుతారు, ఎవరిని సాక్షులుగా చేరుస్తారు అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి ట్రాఫిక్ విషయంలో కొత్త రూల్స్ అమలవుతాయి. నిబంధనలు ఉల్లంఘనల విషయంలో 12 పాయింట్లు తెచ్చుకుంటే ఇక లైసెన్స్ పై ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటిదాకా పాయింట్లపై దృష్టి పెట్టని పోలీసులు ఇకపై కఠినంగా వ్యవహరిస్తారు. ఇన్నేళ్లు ఉల్లంఘనలకు పాల్పడినా జరిమానాలు కట్టి బయటపడొచ్చని భావించే వాహనదారులు ఇక తస్మాత్ జాగ్రత్త. కట్టు దాటితే తాట తీసేలా పాయింట్ల విధానాన్ని అమలు చేస్తారు. ఉల్లంఘనల పాయింట్లన్నీ ఆర్టీఏ డేటాబేస్ లో నమోదు చేయడంతో ఎవరూ తప్పించుకునే ఛాన్స్ ఉండదు. హైదరాబాద్ రోడ్లపై ఇష్టారీతిన వాహనాలు నడుపుతున్న వాళ్లంతా పారా హుషారు కావాల్సిందే. ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని, లేదంటే పాయింట్ల కొరడా తప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 2 ఏళ్లలో 12 పాయింట్లు తెచ్చుకుంటే ఇక లైసెన్స్ గోవిందా అన్న రేంజ్ లో రూల్స్ స్ట్రిక్ట్ అవుతున్నాయి. రూల్స్ అతిక్రమిస్తే ఎన్ని పాయింట్లు పడతాయో కూడా ట్రాఫిక్ విభాగం టేబుల్ తయారు చేసింది. ఆటోలో అదనపు ప్రయాణికుల్ని ఎక్కించుకున్నా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు, హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా ఓ పాయింట్ వస్తుంది. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల తరలింపు, రాంగ్ రూట్ లో నడిపినా, సెల్ నడుపుతూ వాహనం తోలినా, సిగ్నల్ జంప్ చేసినా, ప్రమాదకరంగా డ్రైవ్ చేసినా 2 పాయింట్లు నమోదవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనం నిలిపినా, బీమా లేకుండా వాహనం నడిపినా, సరైన పత్రాలు లేకుండా ప్రమాదకర వస్తువులు రవాణా చేసినా 2 పాయింట్లు తప్పవు. నిర్దేశిత వేగాన్ని మించుతూ 40 కిలోమీటర్ల పై స్పీడ్తో వెళ్లినా, బైక్ రేసింగ్, మద్యం తాగి బైక్ నడిపినా 3 పాయింట్లు వస్తాయి. మద్యం తాగి కారు నడిపితే 4 పాయింట్లు తప్పవు. ఇక లెర్నింగ్ లైసెన్స్ మీద డ్రైవ్ చేసే వాళ్లకు 12 పాయింట్ల దాకా ఛాన్స్ ఉండదు. వాళ్లకు 5 పాయింట్లు వస్తే లైసెన్స్ రద్దయిపోతుంది. అయితే చేసిన తప్పు దిద్దుకుందాం అనుకునే వారికి ఓ ఛాన్స్ ఇస్తున్నారు. రవాణా శాఖ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిఫెన్సివ్ డ్రైవింగ్ కోర్స్, యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోర్సులో శిక్షణ పొందితే 3 పాయింట్లు తగ్గుతాయి. 2 ఏళ్లలో 2 సార్లే ఇలా పాయింట్లు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని హెచ్చరిస్తోంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం. తెలంగాణలోని గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. దీనికోసం రూపొందించిన 3 ఏళ్ల ప్రణాళికను వెంటనే అమలు చేయాలని అధికారులు సూచించారు. తొలి ఏడాదిలో 250 కోట్ల రూపాయల వ్యయంతో 432 ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల దుస్థితి, అక్కడి జనం పడుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావించారు. ఉట్పూరులోని దొంగచింత, సోనాపూర్ రోడ్డును వెంటనే నిర్మించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ రహదారి నిర్మాణానికి 89 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. తెలంగాణ రాష్ట్ర మొదటి త్రైమాసిక ఆదాయ వ్యయాలను ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర మొత్తం ఆదాయం 19,489 కోట్లుగా ఉంది. కేంద్రం నుంచి ట్యాక్స్ రూపంలో 2,360 కోట్లు వచ్చింది. గ్రాంట్ ఎయిడ్లు 2,262 కోట్లు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర మొత్తం ఖర్చు 31,029 కోట్లు. అందులో రెవెన్యూ ఖర్చు 21,930 కోట్లు. లోటు 10,540 కోట్లు కాగా దానిని అప్పులు, ఇతర మార్గాల ద్వారా సేకరించింది ప్రభుత్వం.
తెలంగాణలో స్కూల్ బ్యాగ్స్ భారం తగ్గించేందుకు అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు మొదలు పెడుతోంది. ఇవాళ్టి నుంచి వారం పాటు దీనిపై కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందుకోసం డీఈఓలకు బాధ్యతల్ని అప్పగించింది పాఠశాల విద్యాశాఖ. స్కూల్ బ్యాగ్స్ వెయిట్ తగ్గించేందుకు తెలంగాణ విద్యాశాఖ గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే వాటి అమలుపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ రోజు నుంచి వారం పాటు స్కూల్ బ్యాగుల బరువు తగ్గించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది సర్కార్. స్కూల్ బ్యాగుల భారం తగ్గించే ఈ కార్యక్రమాలు డీఈఓల పర్యవేక్షణలో జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన బృందాలు వెళ్లి పరిశీలిస్తాయి. మేనేజ్మెంట్ కమిటీలతో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కూడా రాష్ట్ర స్థాయిలో టీంలు ఏర్పాటు చేసి స్కూల్ బ్యాగుల భారం తగ్గింపు అమలవుతున్న తీరును పరిశీలిస్తారు. ఏపీఆర్టీసీ మినిమం ఛార్జీలు తగ్గించింది. విశాఖ, విజయవాడలో ఈ ఛార్జీల తగ్గింపును తీసుకొచ్చింది ఏపీఆర్టీసీ. ఆర్డినరీ బస్సుల్లో మినిమం ఛార్జీలు ₹7 నుంచి ₹5 తగ్గించింది. మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ఛార్జీలు ₹8 నుంచి ₹5 తగ్గించింది ఏపీఆర్టీసీ. తగ్గించిన ఛార్జీలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను ఇంకా దాఖలు చేయని వారికి గుడ్ న్యూస్. నిన్నటితో డెడ్ లైన్ ను ఆగస్టు 5 వరకు పొడిగించారు. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ 2 కోట్ల ట్యాక్స్ రిటర్న్స్ ను అందుకుంది. తమ ఆదాయ వివరాలను సరిగ్గా చెప్పి ఖచ్చితంగా జూలై 31 లోపు రిటర్న్స్ సబ్మిట్ చేయాలని గతంలో ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. అయితే చివరి నిమిషంలో ఒకేసారి పెద్ద ఎత్తున ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తుండటంతో శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్ పై భారం పడుతోందని, అందుకే డెడ్ లైన్ ను ఆగస్టు 5 వరకు పెంచినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. ఇక ఆధార్తో పాన్ అనుసంధానం, నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల్లో ఎంత డిపాజిట్ చేశారు అన్న వివరాలను కూడా ఈసారి ఆదాయ పన్ను శాఖ కోరింది. ఏడాదికి పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం పొందే ప్రతి ఒక్కరూ ఈ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. గత శుక్రవారం నుంచి రిటర్న్స్ దాఖలును సులభతరం చేసే ఒకే పేజీ ఫామ్ను ప్రభుత్వం నోటిఫై చేసింది. కర్నూలు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా? వైసీపీ గూటికి చేరబోతున్నారా? పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికకు ముందే రాజకీయం వేడెక్కింది. ఆహ్వానాలు, బుజ్జగింపులతో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారు. అయితే అభిమానులతో చర్చించాకే తాను తుది నిర్ణయం తీసుకుంటానంటున్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒత్తిడి చేస్తే చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఈ నెల 3న జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారా అన్న ఆరోపణను చక్రపాణి ఖండించకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకోవడంతో టీడీపీ నేతలు బుజ్జగింపులకు దిగారు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి శిల్పా చక్రపాణిరెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కలిశారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ ఇంకా వీళ్లేదు. 4 రోజులైనా ఏం జరిగింది అన్నది ఇప్పటికీ పోలీసులు ఛేదించలేకపోయారు. ప్రస్తుతానికైతే విక్రమ్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి తండ్రి ముఖేష్ ను బెదిరించడంతో పాటు అప్పులు ఇచ్చిన వాళ్లు కొద్ది రోజులు ఒత్తిడి చేయకుండా ఉండేందుకు ఈ సూసైడ్ డ్రామా ఆడినట్టు స్పష్టమవుతోంది. విక్రమ్ మాత్రం తనపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని పోలీసులతో బుకాయిస్తున్నాడు. కాల్పులు జరిగాక 24 గంటల పాటు అతడు నోరు మెదపలేదు. ఆ తర్వాత అతడు చెప్పిన స్టోరీని పోలీసులు రికార్డ్ చేశారు. విక్రమ్ ఏం చెప్పాడో ఆయన భార్య షిఫాలి కూడా పోలీసులకు అదే ఫిర్యాదు చేసింది.